నా మెథడ్‌లో మీరు బ్లౌజ్ నేర్చుకున్నారంటే కటింగు 10 నిమిషాలు కూడా పట్టదండి. నేను ఇంకా వీడియో షూట్ చేస్తూ కటింగ్ చేశాను కాబట్టి ఇంత టైం అన్నా పట్టింది. అసలు కెమెరా లేకపోతే నేను ఫటాఫట్ చేసేస్తాననమాట. కెమెరా పెడితే ఎందుకు లేట్ అవుతదంటే చూసుకుంటూ ఉండాలండి. మెమరీ ఏమన్నా ఫుల్ అయిందా? షూటింగ్ అనేది కరెక్ట్‌గా జరుగుతుందా లేదా అని కూర్చుంటాలు, లేవడాలు. ఎక్కడ కరెక్ట్‌గా వస్తుందా మార్కింగ్ అనేది, నేను చూపించే మార్కింగ్ మీకు కనిపిస్తుందా లేదా అని ఒకటికి 2 సార్లు అలా చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. అందుకు లేట్ అవుతది. లేదంటే ఒక్క 10 నిమిషాలు కూడా పట్టదండి నాకు. అంత ఈజీగా అయిపోతది. చెప్తాను. నేను పాటించే సీక్రెట్ టిప్స్ అన్నీ చెప్తాను. ఫస్ట్ అయితే నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకొని చక్కగా ఫోల్డింగ్ చేసుకున్నాను. సగానికి ఫోల్డ్ చేసుకున్నాను. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో షేర్ చేశాను. హ్యాండ్స్ అనేవి ఎక్కువ పెట్టమన్నారు. అది సరిపోతాయో లేదో డౌట్ అనమాట. షార్ట్ వీడియోలో షేర్ చేశాను కావాలంటే చూడండి. అందుకు నేను ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని అసలు హ్యాండ్స్ వస్తాయో లేదో చెక్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి బ్లౌజ్ హైట్ మార్కింగ్ వేశాను. నెక్ డీప్ అనేది వాళ్ళు బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఆ బ్లౌజ్ ప్రకారం నెక్ డీప్ తీసుకున్నానండి. కొంచెం ఇక్కడ డీప్ ఉందన్నమాట. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజు చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలో చెప్తాను. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకుని ఉక్స్ పెట్టుకుని ఫోల్డింగ్ అనేది సైడ్ జాయింట్ కుట్టు కాదండి, ఫోల్డింగ్. మన మెథడ్లో నేర్చుకోవాలి అనుకుంటే బ్లౌజ్ నేను చెప్పినట్టు చేయండి. ఫోల్డింగ్ సైడ్కి ఫోల్డ్ పడుతుంది. ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఉక్స్ పట్టే వరకు ఎంత వచ్చింది చూడండి. నాకు 8 ఇంచులు వచ్చింది. ఫోల్డింగ్ ఎందుకు అంటున్నానంటే కొంతమంది ఆది బ్లౌజ్లో ఫ్రంట్ ముందుకు వస్తుంది, బ్యాక్ వెనక్కి వెళ్తుంది. కొంతమంది బ్యాక్ ముందుకు వస్తుంది. సో అదంతా మనకు అనవసరం. ఫోల్డింగ్ ఎక్కడికి ఉందో అక్కడ తీసేసుకోండి. 8 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అంత అయిపోయింది. ఇక్కడ కూడా అంతేనండి. 8 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. ఇలాగా స్కేల్ తోటి ఇలా చక్కగా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు అయితే తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ 2 మీద 2 గీతలు తీసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం పావించు, కింద 3 ఇంచులు తీసుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ షోల్డరు అంటే నెక్ 2 మీద 2 గీతలు ఎక్స్ట్రా ఖర్చు కోసం పావించి తీసుకున్నాను కదా. ఆ పావించి దగ్గర నుంచి చిన్న సైజు షోల్డరు, మళ్ళీ ఖర్చులు కూడా తీసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు ఉందో అంత ఖర్చు పెట్టుకోండి. నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 మీద ఒక 2 గీతలు వచ్చింది. చంక డౌన్ కూడా చెక్ చేసుకుందాం. చంక డౌన్ మార్కింగ్ వేసుకునే ముందు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో తెలిస్తే మనకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట. చూడండి, ఇలా నీట్గా పైన ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ వరకు చూస్తే నాకు 7.5 వచ్చింది. 7వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం 5.5 అయితే సరిపోతుంది. చూసుకోవాలి తర్వాత మళ్ళీని. 5.5 ఇంచులకి మార్కింగ్ వేసేద్దాము. ఇలా లైన్ అయితే వేసేసుకోండి స్ట్రైట్గా. ఇక్కడ కూడా అంతే. కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. కర్వ్ స్కేల్ తీసేసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఎలాంటి 1/2 ఇంచులు 1 ఇంచులు అవసరం లేదండి. జస్ట్ ఇలాగ షేప్ తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఎంత వచ్చిందో చూద్దాం. నాకు చెస్ట్ లూజ్ 8 ఇంచులు అన్నాను కదా. షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ కింద నుంచి కొలుచుకుంటే నాకు 7.5 ఇంచులు రావాలి. కొంచెం ఎక్కువ వచ్చింది అంటే ఆర్మ్ లూజ్ అనేది కొంచెం లూజ్ అయింది కాబట్టి పైకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చెక్ చేసుకుని పైకి మార్కింగ్ వేసేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు ఉందో అంత ఖర్చు వదిలేసుకుని పైకి మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా లైట్గా. అయిపోయిందండి ఇది కూడాని. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చెక్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు మనకి నెక్ షేప్ వాళ్ళు ఇచ్చారు, చూపిస్తాను నెక్ షేప్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది. ఫస్ట్ వచ్చేసి నెక్ రౌండ్గా కాదు షేప్ ఉంది, అది ఏ షేప్ మీకు చూపిస్తాను. మనకి కర్వ్ స్కేల్తో రాదులేండి. ఎల్ షేప్ దగ్గర నుంచి 2 ఇంచులు మార్కింగ్ వేసాను. ఈ షేప్ రావాలన్నమాట. ఇలా షేప్ వచ్చేసి చూడండి. కర్వ్ స్కేల్తో ట్రై చేశాను కానీ రాదనిపించింది. ఇలా ఇచ్చేసి మరి వీళ్ళకి ఎక్కువ బ్రాడ్గా కూడా నచ్చదండి, అవన్నీ చూసుకోవాలన్నమాట. అంతే, ఇంకేమీ లేదు. ఇలా జస్ట్ క్యాన్వాస్ కూడా వేయకుండా నేను కుట్టాను, అది కూడా షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అంతే. నడుము లూజు డాట్తో కలిపి 8 ఇంచులు ఇలా చూసుకోండి. సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. డాట్ హైట్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు తీసుకున్నాను.
ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడాని. అయిపోయిందండి. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. దీన్ని తీసి పక్కన పెడదాం. నెక్ ఇప్పుడు కట్ చేసుకోకండి, నేను కట్ చేస్తున్నాను కానీ మీరు కట్ చేసుకోకండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేసుకోండి. ఎందుకంటే ఈ నెక్ షేప్ కొంచెం ఇలా వచ్చింది కదా, సో మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు. మీరు కట్ చేసుకోకండి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నార్మల్గా క్రాస్ కటింగే. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఫ్రంట్ హుక్స్ కాబట్టి. ఇలా ఫోల్డింగ్ మన వైపుకు ఉన్న తర్వాత ఇలా క్రాస్గా పెట్టేసేయండి, క్రాస్ కటింగ్ కాబట్టి. ఇక్కడ నెక్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోవాలి, అందుకనే నేను నెక్ కట్ చేయదని చెప్పాను. కానీ నా దగ్గర వీలర్ ఉంది కాబట్టి వీలర్ సహాయంతో అయితే నేను చూసుకుంటాను. గట్టిగా ప్రెస్ చేస్తే నెక్ అనేది వచ్చేస్తుంది. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా గట్టిగా ఇలా ప్రెస్ చేయండి. మీకు ఈ స్టెప్ మిస్ చేయొచ్చు మీరు నెక్ కట్ చేయకపోతే. ఇలాగా సైడ్ జాయింట్ వైపు కూడా ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా. వీపు పాటు దగ్గర కూడా అంతేనండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు 1/2 ఇంచు లోతు కూడా తీసేసుకోవాలి. ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం వీలర్ సహాయంతో ప్రెస్ చేసాం కదా, ఇదన్నమాట ప్లేసు. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్, మన లైన్ వేసాం కదా, ఆ పక్క నుంచి కొలుచుకుంటూ నెక్ డీప్ ఎక్కడికి టచ్ అయిందో దానికన్నా ఒక గీత పైకే పెట్టుకోండి, కిందకైతే పెట్టకండి. ఎందుకంటే నెక్ రౌండ్గా ఇచ్చినప్పుడు మీకు సరిపోతుంది అనమాట. ఈ స్టార్ షేప్ ఇమ్మన్నారు. ఇలా స్టార్ అనేది ఎల్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచులకు మార్కింగ్ వేసుకుని కొంచెం అవతల వైపుకు 1/2 ఇంచు తీసి ఇలా షేప్ ఇచ్చానండి, ఎల్ షేపు. ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి, సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మన వైపు నుంచి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ 2.5 సరిపోతుంది. ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి, అంటే 32 ఇంచులు కదా. నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేసుకుంటే మీకు సరిపోతుంది. మన వైపు నుంచి 2 మీద 2 గీతలు తీసుకోండి. 30 సైజ్ అయితే 2 ఇంచులు తీసుకోవాలి. డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ అయితే ఉంది. డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ వేసుకోండి. అంతే, మనకి 3 డాట్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి, యాజ్ టీజ్గా. యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మనకి సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే షేప్ బెల్ట్ అనేది ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది. చూపిస్తాను అది కూడా మీకు. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసుకుని కింద ఆల్రెడీ ఖర్చులు ఉన్నాయి చూసారా బ్యాక్ పార్ట్కి, సో మనకి మళ్ళీ ఖర్చులు ఏం పెట్టుకోక్కర్లేదు. కానీ పైన మనం జాయిన్ చేయాలి కదా షేప్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్కి ఖర్చు కావాలి కదా. ఒక 1/2 ఇంచ్ టేప్ని వదిలేయాలి. ఒక 1/2 ఇంచ్ టేప్ని వదిలేస్తే నాకు 3 ఇంచులు కన్నా కొంచెం తక్కువే వచ్చింది, అంటే 1/4 3 ఇంచులు వచ్చిందనమాట. అదే మీరు ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే షేప్ బెల్ట్ ఒక 1/2 ఇంచ్ టేప్ని పైకి వదిలేయాలి, కింద పైన ఖర్చులు కావాలి కదా, అందుకని. అంతేనండి. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాను. ఒక 1.5 ఇంచుతోటి నడుం దగ్గర పట్టి ఎత్తడానికి బాగుంటుంది. ఈ స్కేల్ తీసేసుకోండి. ఇలాగా స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. పొడుగు వచ్చేసి ఇక్కడ కూడా ఇలా కట్ చేసేయండి.
పొడుగు వచ్చేసి నేను ఒక 10.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి 2.5 కన్నా ఒక 2 గీతలు ఎక్కువ సైడ్ జాయింట్ వైపుకి. ఇంకోండి ఒక 1/2 ఇంచు టేపుని వదిలేస్తే 3.5 వచ్చింది. ఎందుకంటే కుట్టేసిన బ్లౌజ్ కదా అందుకుని. ఈ షేప్ దగ్గర 2.5 ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేయర్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీతో షేర్ చేశానండి. హ్యాండ్ కోసం కావాల్సినంత వదిలేశాను. హ్యాండ్కి ఎంత అయితే ఉంటుందో అంత మార్కింగ్ అయితే వేసుకున్నాను. వేసుకున్నందుకు నేను 4 ఫోల్డింగ్ చేసుకున్నాను హ్యాండ్ కట్ చేయడానికి. మనకి ఒక ఐడియా వచ్చింది కదా, కట్ చేసిన తర్వాత మనకి క్లాత్ అనేది సరిపోతుందని. సో ఇప్పుడు వచ్చేసి కింద పైన ఖర్చులతో కలిపి నేనైతే ఒక 21.5 22 ఇంచులు తీసుకున్నాను. అంటే మొత్తం బ్యాంగిల్ వరకు రావాలన్నమాట. పఫ్ కోసం 1.5 ఇంచు తీసుకున్నాను. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మనకు సరిపోదు. సో ఇదన్నమాట పఫ్ కోసం. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి ఇది మొత్తం ఫుల్ హ్యాండ్స్ కాబట్టండి, చంక డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకోండి. యాక్చువల్గా 3 ఇంచులు తీసుకోవాలి, ఆర్మ్ లూజ్ 7వ నెంబర్ వస్తే, కానీ 3.5 తీసుకోండి. ఎందుకంటారా, చంక ఎత్తినప్పుడు పట్టేసినట్టు ఉండదన్నమాట, ఎక్కువ పొడుగుంది కదా అందుకుని. ఆర్మ్ లూజు స్ట్రైట్గా చూసుకుంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలని చెప్పాను కదా, అంటే 7.5 కదా, ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే 6.5. హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5 ఇంచులు, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు ఆర్మ్లు స్ట్రైట్గా చూసుకున్నాక దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ కార్నర్ దగ్గర 1.5, ఈ షోల్డర్ దగ్గర 1 ఇంచు. మళ్ళీ కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి. నేను ఎలాగైతే తిప్పుతున్నానో అలాగా. ఇప్పుడు వెడల్పు వచ్చేసి 2 ఇంచులు. ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా, ఇలా చక్కగా. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు అన్నాను కదా, ఇది కూడా తీసేసుకోండి ఇలాగా. వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. గట్టిగా తలుచుకుంటే 10 నిమిషాలు కూడా పట్టదండి. నేను వీడియో షూట్ చేయడం అవి చేయడం వల్ల 5 నిమిషాలు పట్టిందనమాట ఎక్స్ట్రా, అంతే, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. టక్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ, మనం ఎక్కడి నుంచి అయితే పఫ్ స్టార్ట్ చేయాలో అక్కడి నుంచి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ కూడా ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే, చెప్పాను కదా ఫుల్ హ్యాండ్స్ అయితే సన్న బార్డర్ అనేది హ్యాండ్కి రావాలి అన్నారు. పెద్ద బార్డర్ ఏమో వెనకాల బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు మనం అలాగే వేస్తున్నాము. ఈ మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, షేప్ బెల్ట్, ఈ 3 మన మెథడ్లో నేర్చుకుంటే గనక మీకు ఎక్కడ క్లాత్ అడ్జస్ట్ చేయాలో, ఎక్కడ క్లాత్ ఏ విధంగా ఉండాలో తెలిసిపోతుంది. తక్కువ క్లాత్లో కూడా మీకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. అది కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా. నేను చెప్పినట్టు కట్ చేయండి, నేను చెప్పినట్టు కుట్టండి. సగం సగం కుడితే మాత్రం సక్సెస్ అనేది రాదండి. ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ ట్రై చేసి వాళ్ళే కామెంట్ చేశారు, సగం మీ మెథడ్ సగం నా మెథడ్ అయితే రాలేదక్క, మొత్తం మీ మెథడ్లో కట్ చేసి మీ మెథడ్లో కుడితేనే వచ్చింది అన్నారు. అందుకని చెప్తున్నాను అనమాట. అప్పటి వరకు నాకు కూడా తెలియదు ఈ విషయం. కొంతమందికి సెట్ అవుతుంది అంటున్నారు, కొంతమందికి సెట్ అవ్వట్లేదు అంటున్నారు కదా. అది నాకు అప్పుడు డౌట్ వచ్చేది, కానీ ఒకరు క్లారిఫై చేశారనమాట. చూడండి, ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్, క్రాస్ కటింగ్, క్రాస్గా షేప్ బెల్ట్ అంతా కూడా చాలా బాగా సెట్ అయింది. షేప్ బెల్ట్ కూడా చాలా బాగా ఉందండి. ఇంకా వెనకాల డోరీస్ కూడా వచ్చినాయి, ఇదే క్లాత్తో పెట్టేశాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా 10 నిమిషాల బ్లౌజ్ కట్ చేయగలుగుతారండి, అది కూడా లైనింగ్ బ్లౌజు. ఇప్పుడు గమ్ పెట్టేసి జాయిన్ చేస్తానండి, సగం పని అయిపోతుంది. మిషన్ మీద మిగతా వర్క్ అది కూడా తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఇలా చక్కగా. ఇటు సైడ్ కూడా అంతే. సో ఇదండి ఈరోజు వీడియో. ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని.
నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఒక బ్లౌజ్ అనేది ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.